హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేను ఈరోజు పొద్దున అనమాట ఇది నేను ఇవన్నీ నానబెట్టాను. సాయంత్రం అయిందనమాట. పొద్దున నానబెట్టాను ఇవి. సాయంత్రం ఇవి ఎందుకంటే మనం మిక్సీకి పట్టుకోవాలి కదా. రేపు పొద్దున మనకు దోశ పోసుకోనికి. ఇందులో ఏమేమి వేసానంటే జొన్నలు ఉంటాయి కదా, సాయి జొన్నలు, పొట్టు మినప్పప్పు, పెసలు, బ్రౌన్ రైస్, కందిపప్పు, మెంతులు వేసానండి. ఇంతే వేసాను. ఇవన్నీ నానబెట్టుకున్నాను అన్నమాట. ఇంకా ఇష్టం ఉంటే పెసరపప్పు కూడా, అట్లాంటి పప్పులు ఏమైనా ఉంటే కూడా పప్పులు వేసుకోవచ్చు. ఇవే వేసాను, నేను నానబెట్టాను. ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి నేను మిక్సీలో వేసుకొని నేను చూపిస్తాను. అంత అయిపోయాక దోశ పిండి చూపిస్తాను. ఓకేనా? మిక్సీకి పట్టానండి ఇవి పిండి. ఇప్పుడు అన్నీ నానబెట్టుకున్నాను అన్నాను కదా, అంతా మిక్సీకి పట్టాను. నేను దోశ వేసుకునేటప్పుడు చూపిస్తాను. ఇది ఏమి నేను ఇట్లా నైట్ నానబెట్టట్లేదు, ఎందుకంటే ఊరికనే పులుపు వస్తుంది. ఒక నైట్ నాన్నే కూడా పులుపు వస్తుంది అనమాట. అందుకే నేను నానబెట్టట్లేదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎంత కావాలో పక్కకు తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మనకు 3-4 డేస్ అయినా ఇట్లా నీకు మధ్యలో ఆపుకున్నా కూడా మనము వేరే చేసుకున్న టిఫిన్ కూడా ఒక వీక్ అయినా మనకు వస్తుంది అనమాట. ఎందుకంటే పులుపు వచ్చే వరకు ఎండాకాలం కదా, మరి పుల్లగా అవుతుంది. మనకు పులవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మనం కొద్దిగా తీసుకుందాము ఒక గిన్నెలకి. మనం ఇప్పుడు చేసుకునేందుకు పక్కకు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను, చల్లగా అయిపోయినాయి అనమాట. ఇందులో పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అల్లము, చింతపండు వేసాను. మనం మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసేసుకొని మిక్సీకి వేసుకుందాము. ఇష్టం ఉంటే నిమ్మరసం కూడా వండుకోవచ్చు. నేను చింతపండు 2 రెక్కలు వేసాను. ఆలు కూడా ఉడికింది, సైడ్కి పెట్టేసుకుందాము. మనం ఈ గిన్నె పెట్టేసుకుందాము. ఇందులో మనము ఇది ఆలు వండుకుంటేందుకు మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసేసుకుందాము, ఫ్రై చేసుకుందాము. ఇందులో కొద్దిగా అంత ఆవాలు వేసుకుందాము. కొన్ని ఆవాలు వేసి ఇందులో మనం ఆనియన్ వేస్తున్నాను. ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను. 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకున్నాను. మనం ఇది మిక్సీకి వేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ వేస్తాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇది మిక్సీకి వేసుకొని చేస్తాను. ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాము. కొంచెం కొరియాండర్ కూడా వేస్తున్నాను. కొంచెం ఫ్రెష్గా లేదు కొరియాండర్. ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాము. అన్నీ ఫ్రై చేసుకునేవి కాబట్టి అన్నీ ఒకసారి వేస్తాను. మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. సిమ్లో పెట్టుకున్నాము. మనం ఆలు కూడా మంచిగా మెత్తగా ఉడకబెట్టాము అన్నమాట. మెత్తగా ఉడకబెట్టాను. ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. ఆలు దోశ కదా, మెత్తగా ఉడకాలి. కొంచెం కాలుతుంది అన్నమాట ఇది. మనకి ఇలా కారం గిట్లా అవసరం లేదు. ఇక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం గిట్లా అవసరం లేదు.
కొద్దిగా అంత వాటర్ చల్లుకుందాము లైట్గా. స్టీల్ది కదా అది, వాటర్ కొంచెం అడగంటుతుంది అనమాట. మనం కొద్దిగా అంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇక మనకు మసాలాలు ఏవి వేయద్దు, మంచిగా ఉండదు మసాలాలు వేస్తే. నాకైతే ఇలా ఇష్టము. మసాలాలు ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది ఇష్టం ఉంటుంది కదా, అలా వేసుకుంటే కొంచెం మసాలా పొడి వేసుకోండి. ఇలా తింటేనే నాకు మంచిగా ఆలు దోశ తిన్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా అంతా వేసుకుంటున్నాను. మనం స్టవ్ కూడా బంద్ చేసుకుందాం. ఇంకా మనం దోశకు రెడీ చేసుకుందాం. ఇక స్టవ్ ఆన్ చేసుకుందాం. దోశ వేస్తున్నాను ఒకటి. మనకు పెంక ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా వేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఉంది, పెద్దగా దొరకలేదన్నమాట ఆ రోజు నాకు. లైట్గా ఆయిల్ వేస్తున్నాను. నేను ఎక్కువ దోశకు ఆయిల్ వేయను, నేను దీంట్లో లైట్గా వేస్తున్నాను. రోజు నేను ఆయిల్ లేకుండానే దోశ వేస్తాను. ఇష్టం ఉంటే కూడా మొత్తం రాసుకోవచ్చు, ఇట్లా మొత్తము దీన్ని మొత్తము ఇలా పెట్టుకోవచ్చు. దీని నిండా దోశ నిండా కూడా ఇలా కూడా మరి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం పైన. తీసేసుకున్నాము. పెట్టాను, మళ్ళీ మాడిపోతుంది కదా. పెద్ద పెట్టేస్తున్నాం. మళ్ళీ కొద్దిగా అంత ఆయిల్ వేసుకుందాం లైట్గా. కొంచెం పెట్టుకోవచ్చు, ఇష్టం ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇట్లా మరి వేసుకుందాం. కొంచెం ఇక్కడ కూడా బాగుంటుంది. లైట్గా నూనె ఎద్దుకున్నాం కదా, లైట్గా అది అన్నట్టుగా నూనె మనం ఎక్కువ అవుతుంది. చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. అప్పుడు చూపించలేదు కదా, చేసినాక నేను పోపు ఏం పెట్టుకోలేదు. ఇందులో మంచిగా నూనె వేస్తాను, టేస్టే ఉంటుంది అనమాట. నూనె కొంచెం వేస్తే, మామూలుగా వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. అప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పోపు ఏం పెట్టట్లేదు. ఒక బౌల్లో తీసుకుందాము. ఇలా దోశ ఇలా చేశానంటే నేను ఆలు దోశ. అన్ని పప్పులు కలిసినాయి అని చెప్పాను కదా, అవన్నీ ఇట్లా సింపుల్గా నేను ఇలా చట్నీ రెడీ చేసుకున్నాను. ఇష్టం ఉంటే పోపు కూడా వేసుకోవచ్చు, పోపు వేయకుండా కూడా తినవచ్చు. ఎందుకంటే అల్లము, మనకి ఎల్లిగడ్డ, మనకు అన్నీ కలిసినాయి కాబట్టి. చింతపండు కూడా వేసాను నేను అందులో.
పులుపు మనకి అవసరం లేదు. ఒకవేళ చింతపండు వేయకపోతే ఇష్టం ఉంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఈరోజు వీడియో ఇదేనండి. ఇలా సింపుల్గా నేను రెడీ చేసుకున్నాను ఆలు దోశ. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.